మోంతా తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. తణుకు జెడ్పీఐ స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించి వారికి భోజన ఏర్పాట్లు చేశారు. తుఫాన్ హెచ్చరికల నాటి నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు. అధికారులు, కూటమి నాయకులు ప్రజలకు క్షేత్రస్థాయిలో అండగా ఉన్నారని తెలిపారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ రూమ్లు కూడా సందర్శించి సూచనలు చేశారు. మోంతా తుఫాను వల్ల ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తణుకు నియోజకవర్గంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ముఖ్యంగా తణుకు పట్టణానికి సంబంధించి జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్లో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి దీనికి 250 మందిని ఇక్కడ షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ తుఫాను కారణంగా అధిక వర్షాలు కానీ ఈదురుగాలులు కానీ చాలా ఎక్కువగా ఉంటాయనేది ఒక అంచనా. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ వర్షాలు ఎక్కువ ఉన్న చోట బయట పబ్లిక్ ప్లేసెస్లో కరెంటు పోల్స్ కింద కానీ అదేవిధంగా చెట్ల కింద కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ ఎక్కడా కూడా ఉండకుండా ఎవరింట్లో వాళ్ళు సురక్షితంగా ఉండాలనేది ఈరోజు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. మన తణుకు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోనూ కూడా అదేవిధంగా తణుకు పట్టణంలో కూడా అధికారులు, కూటమి నాయకులు సమన్వయం చేసి